రాజు, ఒక మంత్రి. ఒక రాజు మాకు వింటురా, ఒక రాజు, ఒక మంత్రి. ఈ రాజు గారికి ఒక తలంపు కలిగిందంట. అరే బాబు, మంత్రి గారిని పిలిచి, అరే బాబు, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఈ పరిపాలన ఉన్న ప్రజల్లో 7 మూర్ఖులను తీసుకురండ్రా అన్నాడంట. ఏమన్నాడు? ఎంతమందిని? మూర్ఖులు. మూఢత్వం అని వచ్చి దాన్ని. ఒక 7 మూర్ఖులను తీసుకురా, నా సన్ని తీసుకురా అని అన్నాడంట. ఇక రాజుగారి కోపం వస్తే దెబ్బల కరువేంది అంటారు కదా సామెత. కాబట్టి రాజుకు ఏదైనా శాసనం పెట్టిందంటే ఖచ్చితంగా మంత్రి చేయవలసింది. అయితే మంత్రి గారు ఏం చేశారంటే, సరే రాజే చెప్పాడు కదా ఇక మూర్ఖులను తీసుకురమ్మని, ఇక రాజు పని చెప్పిండు కాబట్టి పోవాలి. కాబట్టి ఆ పని కట్టుకొని పోవడం మొదలు పెట్టాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అయితే ఒక ఆయనను 7 తీసుకురావాలంటే రథం కూడా పెట్టుకోవాలి కదా. ఈయన మంత్రి గుర్రం పెట్టుకున్నాడు, కొందరు సైనికులు పెట్టుకున్నాడు, రథాలు పెట్టుకుని పోతున్నాడు. ఇక 7 తీసుకురావాలి కదా, దేశం అంతా తిరగాలి. ఎవడురా మూర్ఖులు, ఎంత భయంకరమైన అంటే ఆశ్చర్యకరమైన మూర్ఖులను తీసుకురావాలనే, ఊహించలేని అటువంటి మూర్ఖులను వెతుకుదామని పోయి ప్రయాణం కట్టాడు. అలా పోతుండగానే ఒక్కడు గాడిద మీద వస్తున్నాడు. ఈయన మంత్రి గుర్రం మీద పోతుండే, ఒకడు గాడిద మీద వస్తుండే. ఒక మనిషి గాడిద మీద వస్తూ వాడు గాడిద మీద కూర్చొని వాని మూట నెత్తి మీద పెట్టుకొని వస్తున్నాడు. అప్పుడు ఈ మంత్రికి ఆశ్చర్యం కనిపెట్టదంటే, ఏందిరా వీడు గాడిద మీద కూర్చున్నాడు, మూటనేమో నెత్తి మీద పెట్టుకుని, విచిత్రం అనిపించేసి, అరే వీడిని అడుగుదాం ఏంది కథ అని. ఆపరా ఆగరా, ఏంద్రా ఎక్కడికి పోతున్నావు అంటే, మా అక్కడికి పోతున్నా సార్ అని ఎక్కడికో చెప్పాడు. మరి ఏంద్రా నీ మూట నెత్తి మీద పెట్టుకున్నావు అంటే, మరి గాడిదకి బరువు కదా సార్, నేను కూర్చుడే బరువు, మరి నా మూటను కూర్చొని పెడితే ఎట్లా బరువు అవుతుంది అంటే, నా మూట నేను ఎత్తుకున్నాను. ఓబ్బో అస్సలుడు ఉన్నాడు రాయుడు. ఇది మొదటి మూర్ఖుడు. కాబట్టి వీడు చాలా అవ్వాలన్నాడు వీడు అని చెప్పేసి, అరే నువ్వు అటువంటి మూర్ఖుడు కావాలని రాజు అడిగిండు. కాబట్టి రారా బాబు నువ్వు కావాలని చెప్పేసి అతను తీసుకొని 2 దేనారాలు ఇస్తా, రాత్రి దిగిపోతే బహుమతి ఉంటుందిరా అంటే సరే అని వచ్చిండు. వాడిని కూర్చోబెట్టుకున్న రథంలో ఇక పోతున్నాడు. మళ్ళీ వెతకాలి కదా. ఇంకా అలా వెళ్తున్నాడు. పోతుంటే ఒకడు మన ఉరుకుతున్నాడంట. తోల ఉరుకుతుంటే వీడు బాగా ఉరుకుతున్నాడు అని చెప్పేసి, అరే ఏమిరా అంతగానం పరిగెత్తున్నావు, ఆపి ఏంద్రా అంతగానం పరిగెత్తుతున్నావు అంటే, లే సార్ నా భార్య అన్నది, నువ్వు అరుస్తే భార్యతో కొట్లాడుతుందన్నట్టు. వాడు కొట్లాడితే భార్య అంటుంది అన్నట్టు మాట. నువ్వు అరుస్తే పక్కూరు వినబడుతుంది అన్నదంట. అందుకని వీడేం చేసిండు, అట్లనా అయితే వినేసి వస్తా అని పోతుండు. వినేసి వస్తా అని పోతున్నాడు. అంటే వింటున్నా సార్ మా ఇక్కడ అరిచిన ఆడ వినబడుతుంది చూద్దామని పోతున్నాడు. వాపో ఇంకా వీడు అవ్వాలి ఉండరు రా, ఇంకా ఇక్కడ అస్సలుడు ఉన్నాడు అని చెప్పేసి, అరే నువ్వు ఇన్ని అటువంటి కావాలరా, రాజుకు మురుకుడు అని రా, నీకు 2 దేనారాలు ఇస్తా, నీకు నాతో రా బాబు, రాజు నీకు బహుమతి ఇస్తాడని చెప్పినంట. సరే అట్లా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, మొదటి వాడు ఏం చేశాడు, గాడిద మీద కూర్చొని వాడి మూట వాడిని పెట్టుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యములు ఏమనంటే, నీ పాప భారాన్ని మూట నువ్వే మోస్తున్నావు. ఈ పాప భారమైన మూటను తొలగించడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ పాప భారాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చి అంచే మత్తయి సువార్త 11:20 28 మాట్లాడారు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనులు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీ భారాన్ని తొలగించేది నేను రా బాబు. నువ్వు నా దగ్గరికి వస్తే నీ భారం పోతుంది, నీ కష్టం పోతుంది, నీ మనసులో ఉన్న వేదన పోతుంది. అంటే మనోవేదనకు మందు లేదు, శరీరోగానికి మందు ఉంటది కానీ మనోవేదనకు డాక్టర్లు కూడా మందు కనిపెట్టలేదు. అంటే మనోరోగం వచ్చింది, మనసు రోగం వచ్చిందంటే మత్తిస్తే పండ పెడతారు అంతే, గోళీలు తీసుకో పండుకో, ఎప్పుడు పండుకోరు సైలెంట్. అంటే మైండ్ని సైలెంట్ పెడుతున్నారు కానీ రోగానికి మాత్రం మందు లేదు. కాబట్టి మనోవేదన నీకు చింతన ఉంటే నీకు ఆ భారాన్ని తొలగించేది కూడా దేవుడే ఈ రోజున. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, అదే విధంగా నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని ఏదో పట్టుకొని ఏది ఇష్టానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎవరో చెప్పిన నడవద్దు. నీకు జ్ఞానం వచ్చింది. ప్రతి వ్యక్తికి ఒక అర్థపాలు దిమాకు ఉన్నదా లేదా? అందరికి బుర్ర ఒకటే కదండి. ఆడవాళ్ళు కానీ మొగలు కానీ అర్థపాలు దిమాకు ఉన్నది గ్యారెంటీగా. బుర్రే గుజ్జున్నది కొద్దిగా మనకు. ఆ గుజ్జుతో ఆలోచించమని చెప్పాడు దేవుడు. కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది దేవుడిని నువ్వు పరిశోధించాలి. దేవుడి నీ దగ్గరకు వచ్చాడు, ఒక రక్షణ కార్యం చేశాడు, నేను మార్గము సత్యం జీవం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు పరిశోధించు, నువ్వు వెతకాలి. ఆడాలి, నువ్వు వెతుకుతే దొరుకుతుంది. బైబిల్ ఏమన్నా వెతుకున్న వారికి నువ్వు వెతుకుమని అంటున్నాడు. నువ్వు పరిశోధించాలి, నువ్వు పరిశీలించాలి. నువ్వు దేవుని వెతుకుమంటే నువ్వు దేవుని వెతకకపోతే ఎలా? కాబట్టి దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఎవడో చెప్పిన దానికి ఉద్రేకపడే మా ఆయన చెప్పిన ఈయన చెప్పిన అనొద్దు. నీకు అర్థమైందా లేదా అసలు? కదా అన్నం పర బ్రహ్మ స్వరూపం అని అంటారు కదండి. అంటే అన్నం పరబ్రహ్మ. అన్నం తినేటప్పుడు అందరు మొక్కి తింటారు, కొందరు ప్రార్థన చేసి తింటారు. కానీ నేనంటే అన్నం ఎందుకు మొక్కుతున్నావు? అన్నం ఇచ్చిన వాడిని మొక్కుమని అంటుంది బైబిల్.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే స్వరూపమే గాని అన్నం దేవుడు కాదు. అన్నం ఇచ్చినవాడు దేవుడు, నీకు ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు. ఆ ప్రాణం ఇచ్చిన వాడిని, ఆ ప్రాణనాథుడిని నువ్వు కొనియాడాలి, తెలుసుకోగలగాలి. దానికోసమే నీకు ఆయుష్ని ఇస్తున్నాడు, ఇంకా బతికిస్తున్నాడు, ఇంకా జన్మదినాలు జరుపుకుంటున్నావు, ఇంకా దేవుడు బతికిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే ఆ పరమాత్మని తెలుసుకోవడానికి ఇంకా బతుకున్నావు. నువ్వు తెలుసుకోవడానికే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నావు కూడా. నువ్వు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరిగితే ఎలా నాయనా? కొన్ని పరిశోధించు, నీకు ఇచ్చిన దిమాగ్తో ఆలోచించుకోతుగా సత్యమేంది అసత్యమేంది, ఎవరు సత్యం ఎవరు అబద్ధం అర్థం చేసుకొని వినరాలే. మార్కెట్లో పోతే వంకాయలు ఆలుగడ్డలు కొనుక్కుంటావు, కొనుక్కునేటప్పుడు ఇష్టానుసారంగా ఏ పుచ్చపైన ఖరాబైన తీసుకొస్తావేంది? వెతుకుతావు, గీక్తావు, బెండకాయ తిరగొడతావు, అవునా కదా? లేతకుందా లేదని చూస్తాడు, పుచ్చిపోయినా చూస్తావు, ఏది పడితే కడుపులో పోయి ఏం పోతే సార్ పుచ్చిపోయితే ఏం పోతుందిలే అని తెచ్చుకుంటావా? తెచ్చుకోవు కదా. వంకాయల కాడ తెలివి ఉపయోగిస్తావు, బెండకాయల కాడ ముదురా లేతను ఉపయోగిస్తావు, దాన్ని ఇసుకుంటా. వీటన్నిటి కాడ తెలివి ఉపయోగిస్తున్నావు. దేవుని కాడికి వచ్చాను కానీ ఎందుకు గుడ్డోని అయిపోయింది? ఎందుకు గుడ్డితనంగా ఆలోచిస్తున్నాం మనం? ఎవడో చెప్పిన దాన్ని వెంబడించడం ఏంది? సత్యమేందో నీకు అర్థం కావాలి. ఒకవేళ అర్థం కావాలని నువ్వు అడగాలి, ఓ దేవుడా నువ్వెవరో నాతో మాట్లాడమని. ఆ రోజు నేను బతికించిన దేవుడిని తెలుసుకున్నా, ఏసే బతికించినాను. అందరి దేవుళ్ళు ఈయన కూడా ఒక దేవుడు అనుకున్నా. కానీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అన్నా, అసలు నువ్వెవరు నాకు అర్థమైతే, నువ్వు బతికించడం ఏసే దేవుడు నాకు అర్థమైంది. కాబట్టి నువ్వెవరో, నీ పేరేందో, నీ గుణం ఏందో, నీ స్వభావం ఏందో నాకు అర్థమైతలేదు. బైబిల్ చదివితే కొత్తగా అర్థమైతలేదు నాకు. కాబట్టి ఒకవేళ నువ్వే నన్ను బతికించిన వాడైతే ఒకసారి నాతో మాట్లాడు. కనబడకునైనా వశం అయిపోతానేమో, మాట్లాడు ప్రభు ఒకసారి అని దేవుని అడిగాను. నాతో మాట్లాడమని అడిగాను. అప్పుడు దేవుడు ఎన్నోసార్లు అట్లా ఒక్క రాజ్యాంగానికి మాట్లాడండి. ఆయన తపస్సు చేయాలి, దీక్ష అంటారు దాన్నే. విశ్వాసంతో అడగాలి, ప్రభు నాతో మాట్లాడు అంటున్నా కొద్ది ఆయన నీతో మాట్లాడే దేవుడు. అంచే భక్తులు అన్నారు, మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు, ఇంకొక్కసారి మాట్లాడు, ఒక్కసారి నాతో మాట్లాడు, మాట్లాడు నాతో మాట్లాడే దేవుడా, నాతో మాట్లాడు అక్కడ మాట్లాడే దేవుడా, నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడమని అడిగితే మాట్లాడతాడు ఆయన. అడగంది అవ్వ కూడా అన్నం పెట్టదు అంటారు కదా. మరి అడగంది దేవుడు ఎట్లా మాట్లాడతాడండి? దేవుడు ఎట్లా కనబడతాడు? నువ్వు అడగాలి, పరిశోధించాలి. దేవుడు ఉట్టినే దొరికేటోడు కాదు. సత్యమైనది బహు లోతుగా దూరముగా ఉన్నదంట, దాన్ని తొవ్వి తీయాలి. బంగారం పైన దొరుకుతుంది ఎక్కడన్నా? పంచలోహాల గని దొరుకుతుంది, బంగారం దొరకదు ఎవరికి. తొవ్వంగా ఇంత పెద్ద గడ్డ దొరుకుతుందంట, అది బంగారం కాదు. ఇనుము, రాగి, ఇత్తడి, కంచు ఇవన్నీ కలిసి ఆఖరి బంగారం కూడా కొద్దిగా ఉంటుంది. దాన్ని కరగదీసి దాని పార్ట్ వేరు చేస్తే అప్పుడు నీకు బంగారం దొరుకుతుంది. దాంట్లో దేవుడు అనేవాడు కూడా అంత లోతుగా అంత దూరంగా ఉన్నాడు. నువ్వు వెతుకుతే దొరుకుతాడు ఆయన. నువ్వు వెతకకుండా ఇష్టానుసారంగా తీసుకుంటా నేను ఇదే సార్ ఆ కాలం నుంచి పోతున్నాం, అంతలే బతుకుతాం, చాలా అయిపోయి ఎడిగిపోతే కాదురా, పోయినాక తెలుస్తుంది కథ అంతా. ఉన్నప్పుడు నీకు అర్థమైతే కథ. ఒక రోజు ఉన్నది తెలుసా? సబ్కా మాలిక్ ఏక్ అంటారు కదా. ఆ ఏక్ గురించి నేను మాట్లాడుతున్నాడా? ఆ ఎక్కువ జానో ఎక్కువ మానో, కొన్ని తెలుసుకో, కొన్ని పూజించు. ఆ కొన్ని తెలుసుకున్నా, పూజిస్తున్నా, ఆరాధిస్తున్నా, ప్రకటిస్తున్నా దేవుణ్ణి. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు పరిశోధించు. నువ్వు వెతకవా, దొరకవా, నువ్వు దేవుని అడగవా. ఏదో గుడ్డోళ్ళగా పోతే కాదు కదా. నేనంటున్నా బంగారం కాడ, బట్టల కాడ జ్ఞానం ఉపయోగిస్తున్నావు కూడా, దేవుని కాడ ఎందుకు ఉపయోగిస్తలేవు జ్ఞానం అంటున్నా. గుడ్డిగా ఎందుకు పోతున్నావు అని అంటున్నా. ఎవడో చెప్పినని ఏదో చేసినాని కాదు కదా. మనకు కావాల్సింది తెలివిచ్చిండు, బుద్ధి ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు. ఆలోచించమని తెలివిచ్చినాక ఆలోచించకుండా తప్పు నీదైతుంది కానీ దేవుని కాదు కదా. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, కాబట్టి వాడు భార్య అని చెప్పి పక్క ఊరికి పోయి విందామని పోతున్నాడు, ఎంత మూర్ఖుడీడు. కాబట్టి ఎవడో చెప్పిందని పోకు, నీ ఇష్టం, తెలుసుకో, పరిశోధించను. మూడవ మూర్ఖుడు కదండి. ఈ మూడోడు ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు అంట. ఇద్దరు ప్రాణ స్నేహితులు బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి వెళ్తుంటారంట. పట్టుకుండా పోతుండే ఒకడికి అనిపించింది, అరే దేవుడు నీకు ప్రత్యక్షమైతే ఏమడుగుతావురా అన్నాడంట ఒకడు పెద్దోడు చిన్నోడు. అప్పుడు ఈ చిన్నోడు అన్నంట, అబ్బా ఎంత మంచి మాట అడిగినవే, దేవుడు ప్రత్యక్షమైతే ఏడమడుతున్నావు? ఒక 50 గొర్రెలు అడుగుతానే, గొర్రెలు మేకలు అడుగుతా అన్నాడంట. బతకనికి అవసరం అవుతుందిగా. దేవుడా నాకు కనబడ్డం వందనాలు, ఒక 50-100 గొర్రెలు ఈ ప్రభు బతుకుతానేనా అని అడుగుతా అంటే, ఓకే రైట్.
వీడు అన్నాడంట, సరే నేను 50 గొర్రెలు మేకలు అడుగుతానేమో, నువ్వేం అడుగుతావు దేవుడు నీకు ప్రత్యక్షం? వీణు అడిగిండంట మళ్ళీ అదే ప్రశ్న, నువ్వేం అడుగుతావు అంటే వాడన్న ఆలోచించి నేను పులిని అడుగుతాడా అన్నాడంట. పులిని ఎందుకురా పులి అని అంటే, నీ మేకలు తినడానికి అన్నాడు. నా మేకలు ఎట్లా తింటావురా, నా పులి నానికి అత్తం ధూమ్ తడక కొట్లాడుతూ రక్తం కారేటాడు కొట్లాడుకుంటారు. కొట్లాడుతుంటే ఈ మంత్రి పోతున్నాడు కదా, ఇద్దరు కొట్లాడుతారని చెప్పి ఆడదాకా పోయి ఆగురు ఇద్దరు ఆపి, ఏం సంగతి ఇంతకనం కొట్లాడుతారు, కథ ఏంది అని చెప్పేసి ఆపారంటే, ఏంది కొట్లాడుతారంటే, లేదు సార్ నా మేకల మీద కూడా పొదలు వదులుతాడంట. అవునా పొదలుతాడు, వదులుతాం మరి వాడి మేకలు ఉంటాను మేము ఎట్లా బతకాలి మరి, అసలు నీకు పులి ఉన్నారంట, లేదు నీకు మేకలు ఉన్నాయంట, లేవు మరి లేదెందుకు కొట్లాడుతున్నారా? ఇప్పుడు ఏమనాలి? ఎంతమంది దొరికారు ఇప్పుడు? ఎంతమంది ఇప్పుడు? రైట్, వెరీ గుడ్, బాగా ఇంటర్నెట్ మీరు కథ. 4 మురుకులు దొరికారు. మురికిలు అట్లా పోతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పనికిరాని కయ్యాలంటారు చూడండి, దారిపోయి కంపెనీ ఎత్తికి చుట్టుకుంటారంటారు చూడు కొందరు. కాబట్టి అది దాని పోవాలి కానీ మధ్యలో జ్వరపడతారా నువ్వు అని అంటారు కదా. దారిపోయి కంపెనీ ఎత్తి చుట్టుకోవడం అంటే ఇదే పనికిరాని కయ్యాలంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చాలా మంది జీవితాల్లో క్రైస్తవ విశ్వాసం కూడా ఇది ఉన్నది దరిద్రం. ఏంటి తెలుసా అండి? ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసేవమ్మా, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి చెప్పేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎంతమంది దొరికిరు? ఇంటర్రా బాగా 4 అంటే ఒకడు మొదటోడు ఏంటిది? గాడిద మీద కూర్చొని తన మూట తన మోసినోడు ఆడు మూర్ఖుడు. రెండోవాడు భార్య మీద అరిచి పక్కూరులో అయినా పడుతుందా లేదా పోయేటోడు ఆడు రెండో మూర్ఖుడు. 3, 4 మేకల్ని కొట్లాడుతూ వస్తున్నారు. ఈ పనికిరాని కాయాలంటే ఇది. ఎందుకు పనికొచ్చిన వాంతుడు ఈంతోడు కొట్లాడు ఎందుకని చాసిందిగా చిందగి. అరే 4 మంచి కూడా ప్రేమ మాట్లాడు, అన్నా బాగున్నావా, తిన్నావా, పన్నావా, కథం పోతే ఇక్కడికి దేవుని జరిగిపోతే చాలు. అది చూసుకోవాలతోవా గాని చాలా దగ్గర నడుతావురా. పొలం కాడ కొట్లాట, వాడికి బాగా మంట నీకు మంట, వానికి పొలం ఎక్కువ మంట నీకు మంట. ఈర్ష్యపగా కుట్రలు ఇదేందండి? 4 దినాలు బతికేది మన చిందగి. సంతోషంగా 4 ప్రేమగా ఉండు, 4 సంపాదించుకో, మంచి తోవ చూసుకొని పో, పరలోకాన్ని పోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, నీ శత్రువును సైతం కూడా ప్రేమించమన్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్పిన ఏసేమన్నా నిన్ను వాళ్ళని పొరుగు అని. మరి అది కూడా లేకపోతే ఎట్లా నాయన, నీకు పక్కోని ప్రేమించవు కదా, నిన్ను వాళ్ళని నువ్వు ఎట్లా ప్రేమించుకుంటు, నీ స్నేహాన్ని పక్క వాళ్ళని కూడా అదే ప్రేమించాలి. అదే ప్రేమ మూర్తి యొక్క లక్షణం అని బైబిల్ అంటుంది. దేవునికి స్తోత్రం. సరే, అదే విధంగా అయితే ఇంకోడు పోతుండే ఇట్లా 4. ఎంతమంది అయ్యారు? 4. ఇక మంత్రి ముందడు పోతున్న కొద్దీ ఒకడు బాగా వెతుకుతున్నాడు. బట్టలన్నీ మాసిపోయిన వెతుకుతున్నాడు. అరే మంత్రి దిగి గుర్రం దిగి, అరే ఏం వెతుకుతున్నా, ఏం పోయినారంటే, అరే సార్ నా ఉంగరం పోయింది సార్. ఓ ఉంగరమా, అయితే వెతకాలరా అని అందరు అందరు సైనికులు వెతుకుతా ఉన్నారు. బాగా వెతుకుతున్నారు. మళ్ళా అరే ఏం బంగారం సార్, బంగారం ఉంగరం, దానికి వజ్రం కూడా ఉన్నది, దానికి డైమండ్ కూడా ఉన్నది, ఓ డైమండ్ కూడా ఉందంటారు అని వెతుకుతా ఉన్నారు. అంత వెతుకుతున్నారు, ఎంత వెతుకు దొరుకుతలేదు. మంత్రి కూడా వెతికి ఎక్కడ అరే ఏందిరా అసలు ఎక్కడ పోయిందిరా అని అడిగిందంట. అదిగో అక్కడ పోయింది. ఈడెందుకు వస్తున్నాడు, ఈడ వెళ్తున్నాను, ఈడ వెతుకుతున్నాను. పోగొట్టుకుంది ఒక దగ్గర, వెతికేది ఏ మనిషిరను. ఈ దిమాగ్ కూడా ఆలోచించలేకపోతున్నావు. వీడు మూర్ఖుడా కాదా? పోగొట్టుకుంది ఒక దగ్గర, ఇంకో దగ్గర వెతికితే ఎట్లా నాయన? వెతుకు, పరిశోధించు. దేవుడు నన్ను వెతుకు వారికి నేను దొరికేదని అన్నడం లేదా? యెషయా గ్రంథం 56లో 6వ వచనం ఉన్నది, దాన్ని వెతుకు వారికి నేను దొరికేదాను, నేను సమీపంగా నన్ను వేడుకొనుడేనన్నాడు ఆయన. ఆయన వెతికే కాలం ఇది, దేవుని వెతికే కాలం, దేవుని పొందే కాలం. ఇంకెంతకాలం దేవుని వెతుకోకుండా బతుకుతావు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది జీవితం అన్నది. ఏ క్షణం ఏది వస్తుందో తర్వాత మనకు ఏ విపత్తు వస్తుందో, మన కరోనా వచ్చింది, అందరు ఇట్లా జనకాలంలో ఉన్నా లేదు అందరూ. మరి అట్లనే ఇంకో విపత్తు వచ్చి ఏం చేస్తావు? తప్పకమని పోయే కాలం రోగం వచ్చింది అనుకో, మనకి గాలిలే రోగం వచ్చింది అనుకో, ఏం చేస్తావు? గాలి పుచ్చుకొని ముక్కు ముసుకుంటారు ఎవడన్నా?
కొత్తడు వాడ తప్పకు మనం అందరం పోతాం. నేను పోతే నాకు గ్యారెంటీ ఉన్నది, దేవుని దగ్గర పోతా. నీకుందా గ్యారెంటీ? ఆమేన్, హల్లెలూయా. నాకు నమ్మకం ఉంది. ఈ క్షణమున పైన కూడా బిందాస్గా దేవుని దగ్గర పోతా. ఉంటే ఆయన పని చేస్తే, పోతే ఆయన దగ్గరికి పోతా. ఆ ధైర్యం ఉన్నదా నీకు ఈ రోజున? నా యేసు నాకు ఇచ్చిన ధైర్యం అది. ఎందుకంటే ఆ పరమాత్మని నేను తెలుసుకున్నా, ఆ పరమాత్మని అర్థం చేసుకోగలిగిన, ఆ పరమాత్మ వాక్య ప్రకారం నడవడం మొదలు పెట్టిన. అందరిని ప్రేమిస్తా, నా శత్రువుని ప్రేమిస్తా, తిట్టున్నది ప్రేమిస్తా, మంచిని అందరిని ప్రేమిస్తా. అలా చారు తినకొచ్చింది, అందరు కలుపుకొని పోవాలి మనం. కాబట్టి వెతుకుడు అంటే ఎక్కడ పడితే అక్కడ వెతుకుడు కాదు, ఏడ పోట్టుకున్నాడో వెతుకు. దేవుడు దొరికే కాలం ఇది. ఇది కలియుగం అంటారు కదండి అందరూ. కలియుగం కాబట్టి దేవుడు మరి వెతకాలి కదా. ఏ క్షణంలో ఏ సంభవిస్తుందో తెలియదు. వెతుకు దేవుణ్ణి, వెతికి దొరికిందని తెలుసుకోవాలి కదండి. బైబిల్ అన్నది ఆమె ఒక ఇంట్లో అది పోగొట్టుకొని దీపం పెట్టి ఇల్లంతా వెతికిందంట. ఆ నాన్న దొరకని తీసుకోవాలి. నాన్న పోగొట్టుకున్న నాన్న దొరికింది రంట, నాన్న సంతోషించిందంట. దేవుడు దొరికితే ఆనందించాలని హృదయంలో సంతోషం. ఎప్పుడు కొంత సీరియస్ ఉంటారు. ఇదేం సీరియస్ రా? ఏసై నమ్మినాక ముఖం కట్టుకుంటారా అయింది? నవ్వు ప్రేమ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నలుగురిలో మాట్లాడితే మాట్లాడాలనిపించాలానికి. సీరియస్ ఉంటే అటెన్షన్ మిలిటరీ రూమ్ లో టక్క నడిచేది కాదు ఇది. దేవుని నమ్మినాక హ్యాపీగా ఉండు, నలుగురితో సంతోషంగా ఉండు. ఏం పోగొట్టుకుని ముత్యాలు రాలుతాయి నవ్వుతే. హల్లెలూయా. ఆనందించే ప్రభువు నందు మరలా చెప్పేదను ఆనందం. కాబట్టి ఇప్పుడు ఏడిచే వాళ్ళ దగ్గర పోయి నవ్వినా ఉంటుంది, ఈ పద వాళ్ళు కొడుతుంది. ఏడ్చేటోళ్ళు ఇంకా బాధపడుతుంటే ఆడ నవ్వుతారు ఎవడన్నా? నవ్వమన్నా కాదు సార్ అంటే ఊరి పిచ్చోడా, నవ్వే కాడ నవ్వాలి. ఇప్పుడు నవ్వే ఇంట్లో పోయి అమ్మో దేవుడా అని ఏడిచినాం అనుకో, ఏమరా మేమంతా నవ్వుతాం ఏడుస్తున్నాం అని సంసారాలేదు. కాబట్టి ఈ పాల పట్టుకోకుండా ఉండాలంటే ఎక్కడ ఏం చేయాలో తెలివి ఉండాలి, జర ఉపయోగించాలి దిమాగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నోడు దొరికిండు? వీడు 5 ఎటువంటి వాడు? ఒక దగ్గర పోగొట్టుకొని ఇంకో దగ్గర వెతికేటోడు. నువ్వు ఏది వెతుకుతున్నావు ఈరోజు దొరికిందా? నీకు వెతికే విధానం తెలుసుకో. ఆ పరమాత్మను నేను వెతుకుమని అంటున్నాడు, ఆయన తెలుసుకోమంటున్నాడు. ఎప్పటిదాకా తెలుసుకోకుండా ఉంటావు? ఎంతకాలం ఆయనకు దూరంగా ఉండిపోతావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రక్షణ కాలం, ఇది రక్షణ కృపకాలము, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, త్వరగా రా సమయం. మనసు మార్చుతో ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. కాబట్టి దేవుడు వెతికే కాలం ఇది. నువ్వు వెతుకుతే దొరకాలని ఆశపడుతున్న దేవుడు అంటే భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడానికి ప్రకటిస్తున్నాడు. ఇంకా వెతకకుండా దేవుడు దొరికినా కూడా అర్థం చేసుకోకుండా అట్టనే ఉంటే గూట్లో పెడితే ఎట్లా? బైబిల్ చాలా మంది గూట్లో పెడతారు. ఆదివారం టకా దుమ్ము దులిపి తీసుకొస్తారు. చీతరిత్రం పాడుగా కదా పెట్టేది. నీ గూట్లో పెట్టడానికి పెట్టింది. నీ హృదయమైన పలకం మీద నా ధర్మశాస్త్రం రాయబడాలి అనే వాక్యం అంటుండగా ఇక్కడ రాయబడాలి వాక్యం. ఇక్కడ భద్రపరచుకుని దాని ప్రకారం నడువు. కడుపు నిండినదే నోరు మాట్లాడును అని, హృదయం నిండినదే నోరు మాట్లాడుతుంది. కడుపులో దుఃఖం ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి అన్నట్లుగా. కాబట్టి నీ హృదయములో వాక్యం రాయబడితే నీ నోటికి అదే అందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయంలో విశ్వాసం ఉంటే విశ్వాస మాటలు వస్తాయి. ప్రార్థన గంట సేపు చేస్తావు, మాటలు మాత్రం అవిశ్వాస మాటలు మాట్లాడే. ఏమంటే అర్థం? విశ్వాస మాటలు మాట్లాడాలి, ధైర్యం మాటలు మాట్లాడాలి. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఇది ఎన్నో వాడు దొరికింది, ఇప్పుడు 5వ వాడు. ఇంకా 2 కావాలి కదా. రాజు 5గురిని ఎక్కించుకొని రాత్రి తీసుకుపోయాడు మంత్రి గారు. తీసుకుపోయినాక మంత్రి రాజు అన్నాడు. ఒక్కొక్కని గురించి చెప్తుంటే రాజా అని నవ్వుతున్నాడంట. ఇక్కడ హాసం అంటారు కదా, అట్లా నవ్వుతున్నాడు. వీడు ఇటువంటి మూర్ఖుడు సార్, వీడు మూటెత్తుకొని గాడిద మీద కూర్చొని మూటెత్తుకున్నాడు. వీడి భార్య నడిచి పక్కింటికి ఊర్లో అయినా పడుతుందని వినడానికి పోయినాడు. 2 కయ్యాలు పుల్లిది మేకల్లో కొట్లాడుతున్నారు అని చెప్పాడు. ఒకడేమో ఎక్కడో పోగొట్టుకొని ఒకదారు ఎత్తుకుతున్నాడు, ఇక్కడ వెళ్తుందని వెతికిండు. ఇటువంటి వాడు అని చెప్తున్నాడు. రాజు అందరు నవ్వి 5గురి గురించి నవ్విడు బాగా. మరి ఇంకా 2 ఏరి అని అడిగాడంట రాజు. ఇంకా 2 కావాలి కదా, ఇంకా 2 ఏనంటే అప్పుడు ఈ మంత్రి అన్నాడంట, దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా, ఇన్ని బాధలు ఉండగా, ఇన్ని కష్టాలు ఉండగా, మనుషులందరూ నరకయాతన కరువులో కాటకాల్లో ఇబ్బందులు పడుతుండగా నీకేమో మూర్ఖులు కావాల్సి వచ్చిందా? 6వ వాడు నువ్వే రాజా,
ఇంత కష్టం పెట్టుకుని దేశంలో బాధపడుతున్నది పట్టించుకోకుండా పనికిరాని పరిహాసం కోసం మూర్ఖుని తీసుకో. ఆరో వాడు నువ్వు. సరే నువ్వు చెప్పినవు సరే, నాకన్నా బుద్ధి ఉండాలిగా మంత్రి గానికి, నాకు కూడా లేదు, నేను ఒక 7వ మూర్ఖుని అని అన్నాడంట. హల్లెలూయా. 7 అయిపోయారా? ఇప్పుడు నువ్వు మూర్ఖుడువా జ్ఞానవంతుడు తేలిపోవాలి కదా. నువ్వు మూర్ఖుడు తత్వం ప్రవర్తించేద్దు. అలాంటి గుర్రమంకట్రా చూడు, నువ్వు బొదరా ఉండరు, ఎడు పడతా అటు పడతావు, గుర్రబో ఒక్కటి పడతా అన్ని పడతాయి అంట. మనకు తెలియదు కథ చెప్పారు పెద్దలేదు. కాబట్టి గుర్రమంకులాగా ఉండొద్దు, గుడ్డులాగా నడవద్దు. మనం నేత్రంలో ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, తెలుసుకో. దిమాకుంది, ఆలోచించు. నోరుంది, అడుగు దేవుణ్ణి. ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడైనా కొలిసావా? ఆ దేవునికి ఏదో సార్ ఎంటుకలు ఇస్తారు. ఏ ఎంటుకలు తింటాడరా నీ ఎంటుకలు? దరిద్రం పాడుగా ఎంటుకలు ఇస్తా, జుట్టు ఇస్తా. ఏమి ఎంటుకలు కావాలి నీ ఎంటుకలు? కొందరు కొబ్బరికాయ కొట్టి అటు చిప్ప, నాకు చిప్ప. ఏంది పంచుకుంటావా? దేవునికి నీ కొబ్బరికాయ అవసరం, నీ అగరబత్తి అవసరం, నీ ఎంటుకలు అవసరం, ఏది అవసరం లేదండి. నీ హృదయం అనే కావాలి. ఆమేన్. హల్లెలూయా. హృదయం అన్నటి తలుపు నొత్త యేసు నాతోను. హృదయం అన్నటి తలుపు నొత్త యేసు నాతోను. ఇలాచి సదాయో కాసొచ్చు కాటొచ్చుండు సకల విధములను. ఇలాచి సదాయో కాసొచ్చు కాటొచ్చుండు సకల విధములను. హృదయాన్ని ప్రతిరోజు తడుతున్నాడు. ఒక్కసారి తెలుసుకోరా. నువ్వు కన్ను మూసే లోపల ఆ పరమాత్మను తెలుసుకోవాలి. లేకపోతే ఆయన ఎదుట న్యాయపీఠం మీద నిలబడక తప్పదు. ఆ రోజున ఏంద్రా ఇంత ఆశించినా ఏం చేస్తావని అడిగినప్పుడు అప్పుడు నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదురవుతుంది. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త, ఆలోచించు, సరి చేసుకో. కాబట్టి ఈ రోజున నీ బ్రతుకు మార్చుకోవడానికి రాత్రి ఈ కోమటూరు గ్రామంలో దేవుడు ఏర్పాటు చేసి నీకోసమే కావచ్చు. ఇంకెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇంకెంతకాలం దేవునికి దూరం ఉండిపోతావు? ఎంతకాలం దేవునికి ఆశకరంగా బతుకుతావు? ఇంకా దేవుణ్ణి దూషించకుండా బతుకుతావు? దేవుడు వెనకడికి అన్నాడంట, దేవుడు లేడు, ఏం లేడు అని అంటే, అవురా దేవుడు ఎక్కడ పైన ఉంటాడు, ఉంచిరా అన్నాడు. తూ అని ఉంచిన్నాడు. ఎవరి మీద పడుతుంది? దేవుని దూషించి ఎవడు బాగుపడ్డాడు రా ఈ దునియాలా? ఎవడు బాగుపడలే. పరమాత్మను దూషించకు. నీకు అర్థం కాకపోతే అర్థం కానట్టు, అర్థమైతే అర్థమైనట్టు నడు. కానీ అనవసరంగా దేవుణ్ణి పరమాత్మని యేసుప్రభువుని దూషించడం వల్ల నష్టం నీకే. ఆయనకేం కాదు, ఆయనకేం వస్తుందండి ఒరిగేది. ఊరి నాయన, నువ్వు ఇంతలో కన్నబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. శాశ్వతం. కొంతసేపు కన్నపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదే శాశ్వతం. నిత్య జీవమిస్తాడు. జీవమిస్తాడు. జీవమైన నిన్ను విడవడు. కన్నబడి వండర్ఫుల్ బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతున్నావు. ఇంకెంతకాలం నీ జీవితం, ఎంతకాలం బతం గ్యారెంటీ ఉందా? మనకేమన్నా ఎవడన్నా గ్యారెంటీ ఇచ్చిందా? మనం కొన్నదానికే గ్యారెంటీ లేదు. మనకేం గ్యారెంటీ? ఇంతలో కనబడి అందులో మాయమైపోయే స్థితిలో ఉంటున్నావు నీవు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు ఒక మాట ప్రకటిస్తున్నాడు. ఒకవేళ నువ్వు మారాలనుకుంటే ఎక్కడ ఎవరు కాదు, కళ్ళు మూసుకొని ఆ పరమాత్మ వైపు ఎదురు తెచ్చారు. అయ్యా ఒక్కసారి నన్ను రక్షించు ప్రభా, దేవా నా జీవితాన్ని కదిలించి ప్రభా అంటే చాలా రక్షించడానికి సిద్ధమైన దేవుడు అని బైబిల్ ఒక మాట, 1 యోహాను రాసిన 9వ వచనంలో ఒక మాట రాసింది. మన పాపములు మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన దేవుడు గనక మన సమస్త పాపముల నుంచి దుర్నించి తొలగించి మనని పవిత్రులుగా చెయ్యను అని బైబిల్ అంటుంది. కాబట్టి నీ పాపాలు ఒప్పుకోవడానికి ఇది అవకాశం. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ సమయం. నిర్లక్ష్యం చేయకు. నేనేం పాపం చేయాలనుకో. మనం మూర్ఖ స్వభావం, పుట్టుకతోటే మూర్ఖులుగా పుట్టాం. మన ఆలోచన రాంగ్, మన చూపు రాంగ్, మన మాట రాంగ్, మన నడక రాంగ్, అన్ని రాంగే. ఎక్కడ సక్కలేదు. మనం అందరం అనుకో సక్కటు, నేను సక్కటు ఉంది, సక్కట్లేదు. అరే అమ్మో అందరు పుట్టుకతోడు ఇంకోరోళ్ళం మనం.
వంకర ఉన్న దేవుడు చక్కగా చేయడానికి వచ్చిండు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మతం మారడానికి, కులం మార్చడానికి రాలేదు, మనసు మార్పిడి చేయడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనసు మారి యేసు ప్రభువును నమ్మి నిత్య జీవానికి వారసుడు కావాలని ఈ రాత్రి దేవుడు నేను పిలుస్తున్నాడు. ఇంకా ఎందుకు దూరం అయిపోతావు? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇంతసేపు నీతోటి నాతోటి మనందరితో మాట్లాడాడు. ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా ఉండిపోతావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సాక్ష్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. ఈ వాక్యం చేత నేను ప్రేరేపిస్తున్నాడు. యేసు నిజ దేవుడు నేను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దూరం చేసుకోకు, ఆయనను ఆశపరచకు, ఆయనను దూషించకు, నష్టపోతావు నువ్వు ఒక రోజున. కాబట్టి తెలుసుకోకపోతే అర్థం చేసుకో. ఓ పరమాత్మ నాతో మాట్లాడమని అడుగు. ఆయన ఎవరితోడైనా మాట్లాడగలడు. ఆయన ప్రేమ గల దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు అమ్మా. నేను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన నీతోనే మార్చాలని ఆశ దేవుడు ఆయన. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి నీకు అనిపిస్తే నిజంగా నన్ను దర్శించిండు, ఈ రోజు నాతో మాట్లాడగలిగాడు, నన్ను ప్రేరేపించాడు నా దేవుడు అనిపిస్తే అందరు కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, అందరు కళ్ళు మూసుకొని ఒకవేళ దేవుడు నాతో మాట్లాడి అనిపిస్తే మీ చేయతను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా కానీ దేవుడు నాతో మాట్లాడి రాత్రి నన్ను బలపడతాడు, మాటలు చేతనుకున్న వారు చేయతను. హల్లెలూయా. ఓ విభాషాల కదందర్యా, సిగ్గుపడుకు, భయపడుకో సహోదరి సహోదరుడా. దేవుడు నేను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు, నేను తాకడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీ చేతను మార్చాలని ఇష్టపడతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు అనేక స్తోత్రం. పరిశుద్ధ వందనాలయ్యా. అయ్యా నీ బిడ్డలు చేయొద్దారయ్యా. అయ్యా చేతిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తూ ఉండయ్యా. అయ్యా విన్న వాక్య వారి చేతుల కార్యము చదువునగాక. బలమైన కార్యం జరిగింది. జ్ఞాపకులు వారు అంటగట్టబడాలి, కట్టబడాలి, పూర్వ జరగాలని సమస్త ఘనతనికే చెల్లిస్తుంది. అయ్యా స్తోత్రం వచ్చిన వారందరినీ పేరు పేరు నుంచి వెనకల కింద భద్రపరిచి సంరక్షించి కాపులను సంరక్షించేవాడు. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది. అయ్యా వీరందరి జీవితంలో వెలుగు సమాధానంతో వారికి దీవి యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.